హైవేస్ నేను గతంలో చాలాసార్లు హైదరాబాద్ విషయానికి వచ్చినప్పుడు తెలంగాణకు సంబంధించి ద బెస్ట్ ముఖ్యమంత్రి అని ఎవరైనా అనిపించుకుంటున్నారంటే ఫస్ట్ వాళ్ళు సరిదిద్దాల్సింది హైదరాబాద్లో వర్షం పడ్డప్పుడు ట్రాఫిక్, వర్షం పడ్డప్పుడు నీరు నిలవడం, దీనిని ఆపాలని చెప్పేవాడు. వెనకాల అటాచ్ చేసిన వీడియో ఉందా? ఇది ఏకంగా హైదరాబాదు గచ్చిబౌలి ఏరియాలో ఫ్లైఓవర్ మీద నీళ్ళు. అవి ఫ్లైఓవర్ మీద నీళ్ళు ఏంటండి బాబు? అసలు ఫ్లైఓవర్ అంటే పైన ఉండేది మరి కదా, దాని మీద నీళ్ళు ఏంటి అసలు? అది ఏదో చిన్న సైజు కాలువ ఉన్నట్టుంది అసలు. అదైతే పేరుకి ఫ్లైఓవర్లు కట్టేశారు, మరి నీళ్లు ఎలా వెళ్ళాలి ఏంటి? రోడ్లు వచ్చేసి పెద్ద పెద్ద రోడ్లు వేశారు, నీళ్ళు ఎట్టి వెళ్ళాలి ఏంటి? ఇప్పటికీ హైదరాబాద్లో అతి పెద్ద సమస్య ఉందంటే వర్షం పడితే నీళ్లు ఎంకవు, మొత్తం కాంక్రీట్ జంగిల్. మ్యాన్ హోల్స్ ఏమైనా ఉన్నాయంటే పూడిపోయి ఉంటాయి, తీద్దామంటే ఎవరైనా పడతారని భయం. ఇలా చెప్పుకుంటూ పోతే దారుణమండి. ఇటువంటి మూమెంట్లో ఓ దృశ్యం నన్ను చాలా ఆకర్షించింది. కానిస్టేబుల్, ట్రాఫిక్ కానిస్టేబుల్ అవ్వచ్చు, సిఏ అవ్వచ్చు, ఎస్ఐ అవ్వచ్చు, ఎవరైనా కానీ ట్రాఫిక్ పోలీస్ అంత వర్షంలో కూడా వర్షంలో ఉంటూ రెయిన్ కోట్ వేసేసుకొని ట్రాఫిక్ క్రమబద్ధీకరిస్తూ ఉన్నారు. నేను అందుకే చెప్పేది, పోలీసులు అనగానే ఎస్ వరస్ట్గాళ్ళు ఉంటారు, బట్ పోలీసుల్లో బంగారం లాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళ డ్యూటీకి ప్రాణం అర్పించడం రెడీగా ఉంటారు. అటువంటి వాళ్ళలో ఇదిగో ఇటువంటి వాళ్ళే. వాళ్ళకి ఏ వర్క్ అయినా అసైన్ చేయనివ్వండి, ద బెస్ట్ ఇస్తారు అంతే. మీరు అనొచ్చు ఎక్కడో ఒకళ్ళిద్దరు ఉంటారండి వరస్ట్గా వాళ్ళు బతుకంతా అంతే ఇంకా. బట్ మ్యాక్సిమం 90% మోర్ దాన్ కూడా బెస్ట్ స్టూడెంట్గా ఉంటారు. కానీ పైనుంచి ప్రెజరు చూసి చూసి చిరాకు పుట్టి అలా ఉంటారు తప్ప వేరేది కాదు. సో డిపార్ట్మెంట్ని గౌరవించండి, పోలీసులు సహకరించండి, అప్పుడు పోలీసులు మనకు కూడా సహకరిస్తారు. మనం పోలీసులు అంతా కలగలుకుంటేనే బెస్ట్ సొసైటీని తీర్చిదిద్దగలం. కామెంట్ హైదరాబాద్ ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, మొత్తం కలిసి కూర్చొని, ఈవెన్ హైదర్ రంగనాథ్ గారు వీళ్ళంతా కలిసి కూర్చొని ఒకసారి క్రాస్ చెక్ చేయండి. అసలు ఏంటి నీళ్లు? ఫ్లైఓవర్ మీద నీళ్ళు ఉండటం ఏంటి? అండ్ రోడ్లో వచ్చేసి వర్షం పడితే మునిగిపోవటం ఏంటి? అండ్ వర్షం పడగానే భయంకరమైన ట్రాఫిక్ ఏంటి? ఏంటి ఇది అంతా అని చెప్పేసి దీనికంటే చెక్ పెట్టకపోతే బెంగళూరులో ఎలాగైతే ఇబ్బంది పడుతున్నారో, నరకం చూస్తున్నారు జనాలు, అలాగే ఇక్కడ కూడా అయితే మనం మళ్ళీ కదా పోలీసుల విషయంలో మాత్రం నెగిటివ్ వేలో ఉండకండి. వాళ్ళు పోలీసు చాలా మంచి వాళ్ళండి పాపం. కాకపోతే చాలా మంది చూసి చూసి చిరాకు పుట్టుంటారు అంతే, అంతకుమించి ఏమీ లేదు.